దీని ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఎంత? T1 రూట్ K1. దీని డిస్టెన్స్ ఎంత? T2 రూట్ K2. మిగతా స్పేస్, ఇక్కడ స్పేసే ఉంది, ఇక్కడ స్పేసే ఉంది, ఇక్కడ కూడా స్పేస్ ఉంది. ఈ మొత్తం లెఫ్ట్ ఓవర్ స్పేస్ ఎంత అవుతుంది? మనం ఒక శాటిలైట్ ని లాంచ్ చేయాలి. మొన్న రీసెంట్ గా ఇస్రో ఆదిత్య L1 ని లాంచ్ చేసింది. ఎక్కడ? L1 లెగ్రాంజియన్ పాయింట్ 1. దాని అర్థం ఏంటిది? ఆ L1 అనేది ఒక న్యూట్రల్ పాయింట్. సన్ ఎంత ఫోర్స్ తో పుల్ చేస్తుందో ఎర్త్ కూడా ఆ పాయింట్ దగ్గర అంతే ఫోర్స్ తో పుల్ చేస్తుంది. తీసేస్తే మనకి రిజల్టెంట్ ఫోర్స్ √3F వచ్చింది ఈ డైరెక్షన్ లో. ఇప్పుడు ఇది నెగిటివ్ చార్జ్ అన్న కదా, నెగిటివ్ చార్జ్ అంటే ఇప్పుడు ట్రై టు పుల్. ఎంత ఫోర్స్ తోని పుల్ చేయాలి? అంతే ఫోర్స్ తోని పుల్ చేసుకోవాలి. అప్పుడే కదా ఇది ఈక్విలిబ్రియం లో ఉంటుంది. చుట్టూ ఒక మీడియం ఉంది. మీడియం ఉంటే దీని పైకి బయోయింట్ ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది కదా, అప్ థ్రస్ట్, రైట్? సో దట్ అప్ థ్రస్ట్ ఐ విల్ రైట్ హియర్. బట్ అది ఎట్లా రాస్తానంటే పైకి జనరల్లీ అప్ థ్రస్ట్ ఉంటుంది, ఆ అప్ థ్రస్ట్ నేను కిందికే రాసుకుంటా. ఎట్లా? mg - fb అని రాసేస్తా. హలో చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ బి. మై నేమ్ ఇస్ సర్వేష్. సో లాస్ట్ క్లాస్ ఎలక్ట్రోస్టాటిక్స్ 1 ఇది చార్జ్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసినాం. క్వాంటైజేషన్ ఆఫ్ చార్జ్, అబౌట్ చార్జ్, మెయిన్ గా అబౌట్ చార్జ్. ఓకే, సో దిస్ టాపిక్, దిస్ క్లాస్ ఇస్ అబౌట్ కూలుంబ్స్ లా. ఈ రెండింటి మధ్యన ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా ఉంటుంది, ఈ రెండింటి మధ్యన చార్జెస్ కి మధ్యన Q1 Q2, రైట్? అండ్ వీఆర్ ఓన్లీ డిస్కసింగ్ ఇన్ దిస్ క్లాస్ అబౌట్ పాయింట్ చార్జెస్. నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూస్ బాడీస్ గురించి లైక్ రాడ్, రింగ్, సెమీ సర్క్యులర్ రింగ్ ఇట్లాంటివి డిస్కస్ చేద్దాం. సో ఈ రెండు చార్జెస్ కి మధ్యన ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది వేటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మధ్యలో ఇంకొక మీడియం పెడితే అప్పుడు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, రైట్? ఒక స్క్వేర్ మీద 4 చార్జెస్ ఉంటాయి, ఒక దాని మీద ఎట్లా ఎగ్జర్ట్ అవుతుంది ఫోర్స్. సో దీస్ థింగ్స్ వి విల్ డిస్కస్. అండ్ కొన్ని మంచి న్యూమరికల్స్ కూడా ఐ బ్రాట్ ఫర్ యూ. సో లెట్స్ డిస్కస్. సో కూలుంబ్స్ లా, రైట్? సో ఫస్ట్ థింగ్, ఈ కూలుంబ్స్ లా అనేది it deals about between two charges. See, usually like charges repel, unlike charges attract. Last class లో మనం చెప్పుకున్నట్టు ఒక దానికి హై అమౌంట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఉండి ఇంకొక దానికి లెస్ అమౌంట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఇండక్షన్ వల్ల రెండు అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ అట్లాంటి కేసెస్ ఏం డిస్కస్ చేయం. we will discuss relatively somewhat big charges only. సో అప్పుడు ఏం చెప్పుకోవచ్చు మనము? like charges generally repel, unlike charges attract each other అని చెప్పవచ్చు, right? So that force of attraction is directly proportional to product of charges and inversely proportional to square of the distance, not radius. It is distance. R అనగానే మన మైండ్ లో రేడియస్ అని అంటాం. మనకి ఇప్పుడు తర్వాత డిస్కస్ చేసే దాంట్లో స్పియర్స్, హెమిస్పియర్స్, సాలిడ్ స్పియర్స్ ఇట్లాంటివి వచ్చినప్పుడు మీకు అక్కడ R అని తీసుకోవడానికి లేదు కదా. ఇక్కడ R అంటే నాట్ రేడియస్, ఇట్ ఈస్ డిస్టెన్స్. ఎక్కడి నుండి ఎక్కడికి చార్జ్ ఉండేది చిన్న పాయింట్ చార్జ్. సో పాయింట్స్ కి మధ్యన డిస్టెన్స్ అనుకోవచ్చు. లేదు, ఇఫ్ యూ గాట్ అ బిగ్ స్పియర్స్ లైక్ దిస్, దెన్ యూ షుడ్ టేక్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ కి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎట్లా అనలాగస్, వాటి సిమిలారిటీస్ ఏంటి, డిస్సిమిలారిటీస్ ఏంటి, ఇవి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫర్ నౌ జస్ట్ కన్సిడర్ దిస్. ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 Q2 by R². ఈ ఫోర్స్ నే ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే I'll keep it as small k. Small k ఎందుకు అంటున్నా అంటే మళ్ళీ మనకు తర్వాత డైఎలక్ట్రిక్ వస్తుంది, అప్పుడు వాటిని క్యాపిటల్ K తో రిప్రజెంట్ చేద్దాం. అందుకే let it be small k. What is this small k? This small k is 1/4 pi epsilon naught. 1/4 pi అంటే okay, it's a constant. Then what is epsilon naught? It is permittivity of free space. Permittivity of free space. We will understand this, no problem. చూద్దాం permittivity of free space అంటే ఏంటిదో. You just look at this. ఇక్కడ Q1 ఉంది, ఇక్కడ Q2 ఉంది. ఈ రెండిటి మాగ్నిట్యూడ్ ప్రోడక్ట్ ఎంత ఎక్కువ ఉంటే ఫోర్స్ అనేది అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఓకేనా? Similarly, when the distance is very small, that time also force will be very small. ఇక్కడ చూస్తే రెండు బ్లూ కలర్ లో ఉన్నాయంటే దాని అర్థం రెండు పాజిటివ్ చార్జెస్. ఒకదాని మీద ఒకటి ఫోర్స్ ఎట్లా ఎగ్జర్ట్ చేసుకుంటున్నాయి? ఆపోజిట్ డైరెక్షన్. హియర్ ఐ కెన్ సే ఇట్ విల్ ఒబే న్యూటన్స్ థర్డ్ లా. F1 is equals to F2 in terms of magnitude లో. బట్ డైరెక్షన్ లో అడిగితే F1 is equals to minus F2 because both will point in the opposite direction. ఒకటి రైట్ సైడ్ పోతే ఇంకోటి లెఫ్ట్ సైడ్ పోతుంది అని అర్థం. Here one is positive, one is negative. Here you have force of attraction.
అర్థమైందా? సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇక్కడ కూడా F1 is equals to F2 in terms of magnitude, but direction wise అయితే F1 is equals to minus F2. ఇక్కడ కూడా one is being pulled towards right, the other will be being pulled towards left. Opposite forces, action reaction pairs. ఓకేనా? సో ఈ ఓవరాల్ కాన్సెప్ట్ లో మనము డైరెక్షన్ అనేది ఆల్రెడీ ఏ డైరెక్షన్ లో ఉందో సార్ట్ అవుట్ చేసేసుకుంటాం. అప్పుడు మీరు ప్లస్ లో మైనస్ లో సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ తోనే we will see here. Right, I said what is permittivity? Permittivity means మీడియం అనేది ఎంత రెసిస్ట్ చేస్తుంది, రెసిస్టెన్స్ ఆఫ్ మీడియం అనొచ్చు సింప్లీ. ఓకే, రెసిస్టెన్స్ ఆఫ్ మీడియం. లెట్స్ సే యు గాట్ సమ్ ఎప్సిలాన్ నాట్. ఎప్సిలాన్ నాట్ అంటే ఏంటిది? ఇక్కడ ఎప్సిలాన్ నాట్ అంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. రైట్, వాట్ ఈస్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్? ఈ స్పేస్ ఈ ఎలక్ట్రాన్స్ కి మధ్యన ఫోర్స్ ని ఎంత క్విక్ గా అలో చేస్తుంది, ఎంత ఫ్రీగా అలో చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎప్సిలాన్, లెట్స్ సే ఈ టూ చార్జెస్ Q1 and Q2, ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ ఎ మీడియం. ఈ మీడియం కి ఎప్సిలాన్ ఉండదు, ఇంకా ఎప్సిలాన్ నాట్ ఉండదు, సమ్ ఎప్సిలాన్ ఉండదు. అప్పుడు ఫోర్స్ ఏం రాసుకోవాలి మీరు? 1/4π ఎప్సిలాన్ into Q1 Q2 by R square. Right, so you understood the difference? Epsilon, epsilon naught. Epsilon naught అంటే always it is permittivity of free space. Permittivity of free space కి వాల్యూ ఉంటుంది ఎంత సార్? అది 8.85 into 10 power minus 12. What are the units? Unit simple, coulomb square per Newton meter square. So ఇది గుర్తుపెట్టుకోవడం కొంచెం డిఫికల్ట్, అందుకే మీరు ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి. 1/4π ఎప్సిలాన్ నాట్. ఈ వాల్యూ ఎంత అంటే 8.99 into 10 power 9. ఈ 8.99 కాకుండా సింప్లీ రిమెంబర్ ఇట్ as 9 into 10 power 9 న్యూటన్, అంతేనా? న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలమ్ స్క్వేర్. సో దిస్ ఇస్ ద వాల్యూ యూ మస్ట్ రిమెంబర్, 9 into 10 power 9. ఎప్పుడైతే ఫ్రీ స్పేస్ ఉంటుందో అప్పుడే. ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మీడియం, don't go for this value, వాళ్ళు ఇస్తారు. What is the relation here? Whenever we consider epsilon medium, which is nothing but K into epsilon naught. K అంటే ఇది capital K. ఈ K ని dielectric of medium అని అనొచ్చు. Dielectric of medium, which is generally given, which is greater than 1. అంటే K is equals to 2, K is equals to 3 అట్లా ఉంటుంది. K is equals to 1 అంటే అక్కడ అది స్పేస్ అన్నమాట. స్పేస్ అన్నా ఎయిర్ అన్నా యూ కెన్ టేక్ ఎప్సిలాన్ నాట్, నో ప్రాబ్లం. See, the rest of the values K కి ఒక వాల్యూ ఉంటుంది, లైక్ K వాల్యూ 2, K వాల్యూ 2.5, K వాల్యూ 3 అట్లా కొన్ని వాల్యూస్ ఉంటాయి అన్నమాట ఆ వాల్యూ. సో వెన్ ఎవర్ వి సే ఫోర్స్, ఇక్కడ ఫోర్స్ ని చిన్న మాడిఫై చేసి రాయొచ్చు కదా. ఏమని రాయొచ్చు? యూ కెన్ రైట్ దిస్ ఫోర్స్ యాజ్ 1/4π ఎప్సిలాన్ మీడియం. ఎప్సిలాన్ మీడియం is nothing but K into epsilon naught Q1 Q2 by R square. ఓకేనా? సో ఇంకా ఫర్దర్ గా దీన్ని F is equals to 1/K F in medium is equals to 1/K F in space. అంటే K times ఫోర్స్ అనేది డిక్రీజ్ అయింది, అంతే కదా. సరౌండింగ్స్ లో K టైమ్స్ ఎక్కువ ఉంటుండే ఫోర్స్, మీడియం లో ఏమైంది? K టైమ్స్ డిక్రీజ్ అయింది. దాని అర్థం ఈ మీడియం అనేది రెసిస్ట్ చేస్తుంది. ఓకే, థింక్ ఆఫ్ విస్కాసిటీ. ఓకే, ఒక బాల్ ని, ఒక మెటల్ బాల్ ని వాటర్ లో వేసేసినాం. సో విస్కస్ డ్రాగ్ అనేది పైకి పుష్ చేస్తా ఉంటది. నా అదే బాల్ ని హనీలో వేసినాం. హనీ యొక్క విస్కాసిటీ ఎక్కువ ఉంటది కదా. ఈ విస్కస్ డ్రాగ్ ఎంత? 6π ఈటా RV. సో ఈటా వాల్యూ అనేది హనీకి ఎక్కువ, అప్పుడు విస్కస్ డ్రాగ్ కూడా ఎక్కువనే ఉంటది. దేంట్లో? హనీలో. రైట్, ద సేమ్ థింగ్ హ్యాపెన్స్. రెండు చార్జెస్ స్పేస్ లో ఉన్నాయి అనుకోండి, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది. ఇప్పుడు అదే ఒక మీడియం లో ఉంటే ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోయింది? మీడియం యొక్క పర్మిటివిటీ వాల్యూ డిఫరెంట్. హౌ మచ్ ఈస్ దట్? ఇట్ ఈస్ K టైమ్స్ ఆఫ్ ఎప్సిలాన్ నాట్. ఇది K ఉంది కాబట్టి K టైమ్స్ డిక్రీస్ అయిపోతుంది. ఈవెన్ యూ కెన్ కాల్ దిస్ K యాజ్ రిలేటివ్ పర్మిటివిటీ, ఎప్సిలాన్ m బై ఎప్సిలాన్ నాట్. దీన్నే రిలేటివ్ పర్మిటివిటీ అని కూడా అనొచ్చు.
రిలేటివ్ పర్మిటివిటీ అంటే ఏం లేదు, ఎప్పుడైనా టర్మ్ రిలేటివ్ వచ్చింది అనుకోండి మీకు ఒకటే గుర్తుండాలి, రిలేటివ్ అంటే ఓకే ఐ స్టార్టెడ్ కంపేరింగ్, రైట్? ఈ మీడియం ని స్పేస్ తో కంపేర్ చేస్తున్నా. ఇప్పుడు k వాల్యూ 2 ఇచ్చినాం, 2 ఇచ్చినాం అంటే దాని అర్థం ఏంటిది? స్పేస్ తో కంపేర్ చేస్తే 2 టైమ్స్ ఫోర్స్ ని తక్కువ చేసేసిన. అండర్స్టూడ్? k వాల్యూ 3 ఇచ్చినాం, సో విచ్ మీన్స్ రిలేటివ్ పర్మిటివిటీ ఇస్ 3. ఇఫ్ ఐ గివ్ ఎప్సిలాన్ r వాల్యూ యాజ్ 3, ఇక్కడ మనకి రేషియో కాబట్టి యూనిట్స్ ఏమి ఉండవు, ఎప్సిలాన్ r కి యూనిట్స్ ఏమి ఉండవు, క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఎప్సిలాన్ r వాల్యూ 3 అని అనుకుందాం. ద మీనింగ్ ఇస్ it will exert 3 times less force. అంతే, దాని మీనింగ్ కాదు. 3 times less force దేంతో కంపేర్ చేస్తే? ఈ మీడియం ఇంత ముందు ఉన్న స్పేస్ తో కంపేర్ చేస్తే 3 times less force అవుతుంది కంపేర్. జస్ట్ మీకు రే ఆప్టిక్స్ లో అంటే క్లాస్ 10 క్లాస్ 9 లో ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చిందో, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటిది? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఆర్ స్పేస్ యూ కెన్ టేక్ నియర్లీ 1 అని తీసుకోవచ్చు. అదే గ్లాస్ అయితే 1.5 అని తీసుకోవాలి. దాని అర్థం ఏంటిది? స్పీడ్ ఆఫ్ లైట్ అనేది 1.5 టైమ్స్ తక్కువ చేసేసింది ఏది? స్పేస్ తో కంపేర్ చేశారు. ద సేమ్ థింగ్ హియర్ ఆల్సో, రైట్? సో ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఇస్ పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, ఎప్సిలాన్ m is nothing but permittivity of medium. Okay, so now let's understand more about this dielectric. See, if I have two charges q1 q2, okay, if I have two charges q1 and q2, now ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది r అనుకుందాం. Let's say this is r distance. Okay, now how this will exert force on this? ఈ డైరెక్షన్ లో ఎగ్జర్ట్ చేస్తారు. Force exerted 1, okay, force exerted by 1 on 2, F12. ఇది దీని మీద ఎట్లా ఎగ్జర్ట్ చేస్తుంది? F21. అంతేనా? F force exerted by 2 on 1. Whatever might be, F12 should be equals to F21 in terms of magnitude. లేదు అని అంటే డైరెక్షన్ వైజ్ అయితే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. మీకు ఇదే ఫార్ములా వెక్టర్ లో కూడా రాసుకోవచ్చు. ఎట్లా రాయొచ్చు సార్? సింపుల్, సీ హియర్, ఈ రెండింటికి మధ్యన ఫోర్స్ ఎంత? ఫార్ములా 1/4π ఎప్సిలాన్ నాట్ q1 q2 by r². ఇదే కదా ఫార్ములా. ఇక్కడ నుంచి మీకు ఈ ఫోర్స్ డైరెక్షన్ వస్తుందా, ఫోర్స్ వాల్యూ వస్తుందా? ఫోర్స్ వాల్యూ వస్తుంది. సార్ మరి డైరెక్షన్ ఎట్లా సార్? సో డైరెక్షన్ ఐ కెన్ ఫైండ్. ఇప్పుడు ఇక్కడ +2 కూలమ్స్ ఉంది అనుకోండి, ఇక్కడ -4 కూలమ్స్ ఉంది అనుకోండి, దీని మీద నాకు ఫోర్స్ కావాలి. సో ఇది నెగిటివ్ చార్జ్, ఇది పాజిటివ్ చార్జ్, సో ఇట్ విల్ బి అట్రాక్టెడ్. సార్ ఫోర్స్ డైరెక్షన్ టువర్డ్స్ లెఫ్ట్ -i caps అని చెప్పొచ్చు. ఓకే, ఇట్లా ఫిజికల్ గా చూడడానికి బాగుంటుంది. సమ్ టైమ్స్ దే విల్ గివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టర్. ఐ గాట్ వన్ ప్రాబ్లమ్, సో అక్కడ మీకు అర్థమైపోతుంది. సో వెక్టర్ ఫార్ములా ఎట్లా రిప్రజెంట్ చేయాలి అని అంటే, సి ఇప్పుడు ఇదే ఉంది, ఇక్కడ చూడండి, F12 ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, అంటే ఏ డైరెక్షన్? R12, అంతే కదా. ఇక్కడ ఒక వెక్టర్ గీస్తే ఇదే కదా ఆ డైరెక్షన్, ఫోర్స్ డైరెక్షన్. ఇక్కడ నుండి ఇక్కడికి ఈ డైరెక్షన్ లోనే కదా ఉంది, రైట్? అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ని మీరు R12 క్యాప్ అని రాయొచ్చు. క్యాప్ ఈజ్ నథింగ్ బట్ యూనిట్ వెక్టర్. సో యూనిట్ వెక్టర్ కి మాగ్నిట్యూడ్ ఏముండదు, దాని పని ఏంటిది? ఒక డైరెక్షన్ చూపించడం. సో ద సేమ్ ఫార్ములా, if I want to find this F12, I can write 1/4π epsilon naught q1 q2 by r² r12 cap అని రాయొచ్చు. ఇది వెక్టర్ ఫార్మ్. దీన్ని ఇంకా ఫర్దర్ గా రాసుకోవచ్చు. ఎట్లా సార్? See, whenever I get a vector like a bar, I can write it as modulus of a into a cap. అంతే కదా. ఒక వెక్టర్ కి మాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. సో ఏ వెక్టర్ ని మోడ్ ఏ క్యాప్ అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుండి ఏ క్యాప్ అంటే ఎంత రాయొచ్చు? a bar by modulus of a. So the same thing here I am repeating. I can write this as r12 bar q1 q2 by r12 magnitude అన్నా r అన్నా ఒకటే. సో r² into r అంటే r³ అయిపోతుంది. 1/4π epsilon naught F12. So this is the vector form. Understood?
రైట్. సో వెక్టర్ ఫామ్ అగైన్ వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ దిస్. వెక్టర్ ఫామ్ ని ఇట్లా రాసుకోవచ్చు. ఫైన్. ఇక్కడ రెండు లైక్ చార్జెస్ కాబట్టి ఫోర్సెస్ అవేగా తీసుకున్నా. ఈ ఫోర్స్ కూడా సెంటర్ ఫోర్స్ అనాలి. దీన్ని ఏ ఫోర్స్ అనాలి? సెంటర్ ఫోర్స్. ఎందుకనంటే ఇఫ్ దే ఆర్ రిపెలింగ్, దే విల్ బి రిపెలింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ టువర్డ్స్ away from their centers. If they are attracting, they will be attracting towards each other, towards the centers. అర్థమైనా? అట్లా. రైట్. సో నౌ వాట్ అబౌట్ దిస్ కే? ఈ రెండు హ్యాపీగా స్పేస్ లో ఉన్నాయి కాబట్టి మనం 1/4πε0 q1 q2/r² లేదా వెక్టర్ ఫామ్ అయితే r³ r12 బార్ అని రాసేసినాం. వాట్ ఇఫ్ దేర్ ఈస్ అ మీడియం? సో మీడియం ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం కదా. ఏంటిది అది? మీడియం వెన్ ఎవర్ దెర్ ఈస్ అ మీడియం, ఇది q1 ఇది q2, ఎట్లా వేరీ అవుతుందో చూడండి ఫోర్స్. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ దెర్ ఇస్ నథింగ్, సో ఇట్ ఈస్ స్పేస్. సో ఫోర్స్ ఈస్ నథింగ్ బట్ 1/4πε0 q1 q2/r². ఫైన్. నౌ దిస్ ఇస్ ఫిల్డ్ విత్ మీడియం, కంప్లీట్లీ ఫిల్డ్ విత్ మీడియం. ఏదో ఒక మీడియం తెలీదు, ఎప్సిలాన్ అనుకుందాం. రైట్. ఆర్ ఎల్స్ దీనికి డైఎలక్ట్రిక్ ఎంత అంటే k అనుకుందాం. డైఎలక్ట్రిక్ ఎంత? k. ఇప్పుడు ఫోర్స్ ఎంత? F is equals to 1/4πε0 రాద్దామా? రాయొద్దు. ఎందుకు? ε0 ఓన్లీ ఫర్ స్పేస్ ఆర్ ఎయిర్. సో యు రైట్ ఎప్సిలాన్, జస్ట్ ఎప్సిలాన్ ఇంటూ q1 q2/r². సో ఇక్కడ ఎప్సిలాన్ అంటే ఎప్సిలాన్ ఆఫ్ మీడియం ఆర్ ఎప్సిలాన్ అంటే ఏంటిది? దాని అర్థం k ఇంటూ ε0 కదా. So use up substitute here 1/4πk times of ε0 q1 q2/r². దీన్ని చిన్న మోడిఫికేషన్ చేస్తా, మనకి ఫర్దర్ గా యూజ్ వచ్చేది ఒక మీడియం. సో ఆ మోడిఫికేషన్ ఏంటి అంటే 1/4πε0 q1 q2/ ఈ k ఉంది చూసిల్లా, ఈ k ని r√k² అని రాసేస్తాం. దిస్ ఈస్ ఫోర్స్ ఇన్ ఎ మీడియం, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇన్ ఎ మీడియం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి సార్? చాలా అడ్వాంటేజ్ ఉంది. ఏంటి ఆ అడ్వాంటేజ్ అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ r అనేది ఎఫెక్టివ్ డిస్టెన్స్. ఎప్పుడు అది? స్పేస్ లో. ఇక్కడ r√k అనేది ఎఫెక్టివ్ డిస్టెన్స్. ఎప్పుడు అది? ఒక మీడియంలో. అర్థం కాలేదు, మళ్ళీ చూద్దాం. సింపుల్. ఈ రెండు చార్జెస్ ఉన్నాయి. రెండు చార్జెస్ మాగ్నిట్యూడ్ ఏం చేంజ్ చేయట్లేదు, వాటి మధ్యన డిస్టెన్స్ కూడా ఏం చేంజ్ చేయట్లేదు. సో ఇంతకు ముందేమో 1/4πε0 q1 q2/r² ఎగ్జాక్ట్ అయింది. ఇప్పుడు k టైమ్స్ డిక్రీజ్ అయింది కదా ఒక మీడియంలో పెడితే. దీన్ని ఇంకొకలాగా ఆలోచించండి. ఎట్లా అంటే ఈ రెండు చార్జెస్ అవే చార్జెస్ బట్ మీడియం డిఫరెంట్. రైట్. ఇన్ కేస్ ఈ రెండు చార్జెస్ కొంచెం దూరం చేసినాం అనుకోండి, ఫోర్స్ డిక్రీజ్ అవుతుంది కదా. ద సేమ్ థింగ్ హ్యాపెండ్. ఇక్కడ డిస్టెన్స్ అనేది r ఉండాల్సింది, ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఎంత అయింది? r√k అయింది. k వాల్యూ ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. ఈ r√k అయినప్పుడు ఇక్కడ ఏమైతుంది? మీకు ఎఫెక్టివ్ డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఆ మీడియం పెట్టడం వల్ల ఎఫెక్టివ్ డిస్టెన్స్ అనేది పెరిగింది. ఎఫెక్టివ్ డిస్టెన్స్ పెరిగితే ఫోర్స్ తగ్గుతుంది కదా. అదే కదా మనకున్నది. ఇఫ్ డిస్టెన్స్ కీప్స్ ఇంక్రీజింగ్, ఫోర్స్ కీప్స్ డిక్రీజింగ్. సో ఎఫెక్టివ్ డిస్టెన్స్ పెరగడం వల్ల ఫోర్స్ ఏమైంది? తగ్గింది. రైట్. వెన్ ఎవర్ ద మీడియం ఈస్ ఇన్సర్టెడ్ లైక్ దిస్ వీ కెన్ రైట్. ఇది కూడా కాదు, మన టార్గెట్ ఏంటంటే ఇఫ్ డైఎలక్ట్రిక్ ఈస్ ఫిల్డ్ పార్షియల్లీ లైక్ దిస్. లెట్స్ సే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ r అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ r అనుకుందాం. ఒక థిక్నెస్ t ఉన్న థిక్నెస్ స్లాబ్ లేకపోతే ఒక డైఎలక్ట్రిక్ అనేది ఇన్సర్ట్ చేసినాం. ఇంకా డైఎలక్ట్రిక్ గురించి డీటెయిల్ గా నేను కెపాసిటర్స్ లో చెప్తా. రైట్. సో నౌ దిస్ పార్ట్ ఈజ్ ఓన్లీ ఫిల్డ్ విత్ డైఎలక్ట్రిక్, రిమైనింగ్ అంతా స్పేస్. ఇప్పుడు దీనికి ఈక్వేషన్ ఎట్లా రాద్దాం? రైట్. ఆలోచించండి. సింపుల్. ఈ థిక్నెస్ t అనుకోండి. దిస్ థిక్నెస్ ఇస్ హౌ మచ్? t. ఓకేనా? సో హౌ వీ షుడ్ రైట్? F is equals to some ఇది కూడా ఒక మీడియం కదా, పార్షియల్లీ ఫిల్డ్ అన్నాం కాబట్టి FPM రాసేద్దాం. 1/4πε0 రాయండి. q1
Q2 by ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. సి దీని థిక్నెస్ TA ఉంది, కానీ ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ RA, కానీ ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఏమైంది? R√K అయింది కదా. సేమ్ అట్లనే ఇక్కడ నుంచి ఇక్కడికి థిక్నెస్ ఎంత? T, బట్ ఎఫెక్టివ్ థిక్నెస్ ఎంత అవుతుంది? T√K అవుతుంది. రైట్, వెరీ గుడ్. సో దిస్ ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఈజ్ వాట్? T√K. అండర్స్టూడ్? సో మనకున్న వాల్యూ ఎంత? రిమైనింగ్ వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత? ఇది R, అంతే కదా, మొత్తం R. అందులో నుంచి T చేస్తే ఇది ఎంత ఉంది? R minus TA కదా. ఎస్ ఆర్ నో? రైట్. సో R minus T distance, R minus T plus T√K whole square, అంతే. ఇట్లా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సింపుల్. దీని డిస్టెన్స్ ఎంత? T√K. లెఫ్ట్ ఓవర్ స్పేస్ ఎంత ఉంది? ఈ థిక్నెస్ T అయితే లెఫ్ట్ ఓవర్ స్పేస్ ఎంత? R minus T కదా. సో R minus T plus T√K whole square, right? That gives you the answer. In case రెండు స్లాబ్స్ ఉన్నాయి, Q1 ఒకటి, Q2 ఒకటి. ఇక్కడ ఒక స్లాబ్ ఆఫ్ థిక్నెస్ T1 ఉంది, ఇక్కడ ఇంకొక స్లాబ్ ఆఫ్ థిక్నెస్ T2 ఉంది. ఓకే, లెట్స్ సే దిస్ ఇస్ K1, దిస్ ఇస్ K2. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ R అనుకుందాం. ఇప్పుడు దీనికి ఈక్వేషన్ రాయడానికి ట్రై చేయండి. సి సింపుల్, 1/4πε0 Q1 Q2 by R square. ఇక్కడ మొత్తం ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ దీని ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఎంత? T1√K1. దీని డిస్టెన్స్ ఎంత? T2√K2. మిగతా స్పేస్, ఇక్కడ స్పేసే ఉంది, ఇక్కడ స్పేసే ఉంది, ఇక్కడ కూడా స్పేస్ ఉంది. ఈ మొత్తం లెఫ్ట్ ఓవర్ స్పేస్ ఎంత అవుతుంది? టోటల్ డిస్టెన్స్ R మైనస్ T1 T2, T1 ప్లస్ T2, ఇది స్పేస్ ఉందన్నమాట. ప్లస్ T1√K, T1√K1 ప్లస్ T2√K2 హోల్ స్క్వేర్ అయిపోయింది. ఇట్లా రాయాలి. అర్థమైనా? సింపుల్. ఈ ఎఫెక్టివ్ డిస్టెన్స్ రాయడం రావాలి. ఇక్కడ నుంచి మనకి ప్రాబ్లమ్ సింపుల్ గా అయిపోతుంది. అండర్స్టూడ్? రైట్. నౌ వాట్ ఆర్ ద సిమిలారిటీస్ బిట్వీన్ గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్? మీ గ్రావిటేషన్ చాప్టర్ వస్తే ఎలక్ట్రోస్టాటిక్స్ సగం వచ్చినట్టే, ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ ఫీల్డ్ అనేది పొటెన్షియల్ ఎనర్జీ, ఓకే, ఇవన్నీ సిమిలర్ గా ఉంటాయి. స్పియర్స్ కి కానీ, సాలిడ్ స్పియర్, హాలో షెల్స్, రింగ్, యాక్సియల్ లైన్ మీద, ఈక్వటోరియల్ లైన్ మీద, ఇట్లాంటివన్నీ సిమిలర్ గా ఉంటాయి అన్నమాట. సో ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో, లిసన్ ప్రాపర్లీ. ఫస్ట్ థింగ్, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఆల్వేస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. దేర్ ఇస్ నథింగ్ లైక్ రిపల్షన్. Gm1m2 by R square, ఇదే కదా ఫార్ములా. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అట్లా కాదు, ఇట్ క్యాన్ బి అట్రాక్షన్, ఇట్ క్యాన్ బి రిపల్షన్, రెండు జరుగుతాయి. ఫార్ములా ఏంటిది? 1/4πε0 Q1 Q2 by R square. Okay, so here this force of attraction is directly proportional to product of masses. ఇక్కడ directly proportional to product of charges. ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్, ఇక్కడ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. ఇక్కడ G వాల్యూ ఎంత? 6.67 into 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఇక్కడ ఈ 1/4πε0 వాల్యూ ఎంత? 9 into 10⁻9. ఎస్, అంతే కదా, 9 into 10⁻9. సో ఇక్కడ ఈ వాల్యూ చూసుకోండి, ఇక్కడ ఈ వాల్యూ చూడండి. సో అల్టిమేట్లీ దిస్ ఫోర్స్ ఇస్ స్ట్రాంగర్ ఫోర్స్ when compared to gravitational force, right? So what is one more dissimilarity anante, ee force ki medium తో సంబంధం లేదు, medium తో సంబంధం లేదు. ఇక్కడ it depends on medium, right? So depends on medium. అన్ని మీడియంలో ఒకటేలాగా ఫోర్స్ ఎగ్జర్ట్ అవ్వవు. ఇంతకుముందు మనం చెప్పినాం కదా, డైఎలక్ట్రిక్ ఉంటే ఒకలా ఉంటుంది ఫోర్స్, లేకపోతే ఇంకోలా ఉంటుంది. ఇది అట్లా కాదు. ఏ యూనివర్స్ లో ఎక్కడున్నా, ఏ టూ ఆబ్జెక్ట్స్ కి మాసెస్ ఉన్నా వాటి సరౌండింగ్ మీడియం తోని మనకు సంబంధం లేదు. ఆల్వేస్
ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ మీడియం. ఈ G వాల్యూ అనేది ఆల్వేస్ దిస్ ఇస్ ఓన్లీ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఇప్పుడు ఈ 1/4πε0 అనేది 9 × 10⁹ ఎప్పుడు ఫ్రీ స్పేస్ లో అయితే, ఎప్పటికీ చార్జెస్ ఫ్రీ స్పేస్ లోనే ఉండాలని ఏం లేదు కదా, ఒక మీడియం లో కూడా ఉండొచ్చు కదా. మీడియం లో ఉన్నప్పుడు వాల్యూ చేంజ్ అయిపోతుంది. సో దిస్ డిపెండ్స్ ఆన్ మీడియం. అండ్ కమింగ్ టు వన్ మోర్ డిస్సిమిలారిటీ, ఇక్కడ మాసెస్ ఉన్నాయి అనుకోండి, ఇది m1, లెట్స్ సే దిస్ ఇస్ m2. మీరు ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నారు, ఈ పాయింట్ అనేది దీన్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. m1 will try to attract, similarly m2 will also try to attract. సో నల్ పాయింట్ అనేది బిట్వీన్ ద మాసెస్ ఏ పాసిబుల్, అంతే. ఇక్కడనో ఉంటే అది నల్ పాయింట్ లాగా పాసిబుల్ అవ్వదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక శాటిలైట్ ని లాంచ్ చేయాలి. మొన్న రీసెంట్ గా ఇస్రో ఆదిత్య L1 ని లాంచ్ చేసింది. ఎక్కడ L1 లెగ్రాంజియన్ పాయింట్ 1. దాని అర్థం ఏంటిది, ఆ L1 అనేది ఒక న్యూట్రల్ పాయింట్. సన్ ఎంత ఫోర్స్ తో పుల్ చేస్తుందో ఎర్త్ కూడా ఆ పాయింట్ దగ్గర అంతే ఫోర్స్ తో పుల్ చేస్తుంది. ఆ పాయింట్ అనేది సన్ కి ఎర్త్ కి మధ్యలో ఉంటుంది. మధ్యలో అంటే నాట్ ఎగ్జాక్ట్లీ మిడిల్, సమ్వేర్ ఇన్ ద మిడిల్. ఓకే, సో హియర్ ఈ న్యూట్రల్ పాయింట్ ఆర్ నల్ పాయింట్ అనేది గ్రావిటేషన్ కి ఖచ్చితంగా మిడిల్ లోనే ఉండాలి. ఎలక్ట్రోస్టాటిక్స్ అట్లా ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ అన్లైక్ చార్జెస్ కూడా ఉండొచ్చు కదా, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉండొచ్చు. ఇఫ్ బోత్ ఆర్ పాజిటివ్, నల్ పాయింట్ అనేది మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుంది. దీని గురించి మనం డీటెయిల్ గా మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫర్ నౌ డిఫరెన్సెస్ చెప్తున్నాం కాబట్టి, ఇన్ కేస్ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అనుకోండి, ఐదర్ ఇక్కడన్నా అవుట్ సైడ్ ద బౌండరీ ఉంటుంది అనమాట నల్ పాయింట్. సో దోస్ ఆర్ ద డిఫరెన్సెస్, జనరల్ డిఫరెన్సెస్. అండర్స్టూడ్? సో హియర్ ద డిస్కషన్ ఇస్ అబౌట్ పాయింట్ చార్జెస్. పాయింట్ చార్జెస్ చిన్న చార్జెస్, బట్ ఇంత చిన్న డ్రా చేస్తే మనకు కనిపించదు కాబట్టి I'll make somewhat big. This is a charge, this is a charge. So the distance. So ఎప్పుడైనా either force of attraction or repulsion, it should be directed from the center or towards the center. అంతే. ఇక్కడ ఒక చార్జ్ ఉంది, ఇక్కడ ఒక చార్జ్ ఉంది, ఇట్లా or else ఇట్లా. ఓకేనా? Here one charge, here one charge, ఇట్లా or else like this. Every time it should be like that only. Let's say here I got 1 coulomb of charge, ikkada oka 5 coulombs of charge undi, and the distance separation is 2 meters. Levate idi -1 coulomb అని అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఏది వస్తుంది ఇక్కడ? అట్రాక్షన్. ఒకటి నెగిటివ్ చార్జ్ ఒకటి పాజిటివ్ చార్జ్ కదా, రైట్. సో ఇఫ్ ఐ రైట్ ఫోర్స్, ఇక్కడ మనము ప్రతిసారి వెక్టర్ లో రాయాల్సిన పని లేదు. వెన్ యూ నో ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఏం రాసుకోవచ్చు, 1/4πε0, that is 9 × 10⁹ q1 q2 1 × 5. సార్ మైనస్ ఏమైంది సార్? మైనస్ ఎందుకు? మనకు డైరెక్షన్ తెలిసినప్పుడు మైనస్ ప్లస్ తో సంబంధం లేదు, ఇక్కడ సంబంధం లేదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో సంబంధం లేదు. మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీ వస్తే మళ్ళీ అక్కడ కావాలి. అక్కడ మీకు అర్థమైపోతుంది మెల్లిగా. స్టే విత్ మీ, ఎవ్రీథింగ్ యూ విల్ బి అండర్స్టాండింగ్ స్లోలీ. సో 9 × 10⁹, దిస్ ఇస్ ద వాల్యూ. 1 × 5 ఇది ఫ్రీ స్పేస్ అనుకుంటారు. సో ఫ్రీ స్పేస్ ఇచ్చింది అనుకుందాం. సో ఫ్రీ స్పేస్ 1 × 5/r². r² అంటే 2². ఓకే ఫైన్. సో ఇఫ్ యూ సాల్వ్ దిస్ సంథింగ్ 5 × 9 45, 45/4 11 point something, 11 × 10⁹ coulombs, right? Very strong force. I usually micro coulombs lo istadu question. Now let's take one more question here like this. Okay, square తీసుకుందాం. So here I got 2 microcoulombs, 2 microcoulombs, 2 microcoulombs and 2 microcoulombs. Anni equal గా చేసేస్తా to make it simple ante. This is a square, okay? This is a square of length 2 meters అనుకోండి, right? 2 meters. It is a square కదా, 2 meters. Now find the force exerted on one charge due to the other 3 charges. ఏదైనా ఒక వర్టెక్స్ మీద ఉన్న ఒక చార్జ్ మీద ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది? ఎవరు ఎగ్జర్ట్ చేస్తారు? మిగతా 3 చార్జెస్ ఎగ్జర్ట్ చేస్తాయి. సార్ ఒకదాని మీద ఒకటి ఎగ్జర్ట్ చేసుకుంటాయి కదా, ఈ మూడింటి మీద 3 కలిపి దీని మీద ఎందుకు ఎగ్జర్ట్ చేస్తాయి? ఎవ్రీ చార్జ్ విల్ ఎక్స్పీరియన్స్ ఫోర్స్. whenever they ask the question, find out the force experienced on one of the charges అంటే మనకి ఇప్పుడు ఏదో ఒక చార్జ్ నేను ఇది కన్సిడర్ చేసుకుంటాను.
మనకి ఇది ఇంట్రెస్ట్ అన్నట్టు. ఇప్పుడు దాన్ని చార్జ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అంటాం. చార్జ్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీరు దేని మీద ఇంట్రెస్ట్ పెడితే అదే ఇంట్రెస్ట్ చార్జ్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో దీన్ని వదిలిపెట్టేసి మిగతా వాటిని ఫిక్స్ చేసి పెట్టాలి. అంటే ఈ మూడు కలిపి దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నాయని అర్థం. అండర్స్టూడ్? రైట్. సో హౌ టు ఫైండ్? సింపుల్. లెట్స్ కన్సిడర్ ఇప్పుడు ఈ రెండింటికి మధ్యన ప్రోడక్ట్ సేమే కదా. ఎస్. ఈ రెండింటికి మధ్యన కూడా ప్రోడక్ట్ సేమ్ కదా. ఈ రెండింటికి మధ్యన కూడా ప్రోడక్ట్ సేమ్ కదా. సో whenever we take this 2 coulombs, 2 microcoulombs, see this charge will exert a force like this. Let's say this is F. ఇది దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో F. కెన్ ఐ సే అది కూడా F? ఎందుకు F అవుతుంది? ఎందుకు అని అంటే ఒకటేమో టువర్డ్స్ రైట్, ఇంకోటేమో డౌన్ రైట్. ఇక్కడ నేను డైరెక్షన్స్ తోని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మీరు పట్టించుకోవాల్సింది ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ రైట్. సో ఇది ఫోర్స్ FA, ఇది కూడా ఫోర్స్ FA. దీని మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ దిస్ డైరెక్షన్ ఇట్ ఈస్ F. ఇది దీని మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ ఇది కూడా FA. బట్ యు కన్సిడర్ ద అదర్ వన్. ఇది దీని మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ F కాదు. దిస్ ఈస్ సంథింగ్ F డాష్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 2 meters కాదు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 2√2 meters. సో అందుకే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ F డాష్ అని అనుకుందాం. ఓకే, వి విల్ క్యాలిక్యులేట్ ఎవ్రీథింగ్. F అంటే ఎంత? F ఈస్ నథింగ్ బట్ 9 into 10 power 9 K Q1 Q2. 2 into 2 that is 4 micro into micro 10 power minus 12 by R square. R square అంటే 2 square కదా. So 2 square. So here I can cancel. ఈ 2 square 4 క్యాన్సిల్ అయిపోతే నాకు వాల్యూ ఎంత అంటే 9 into 10 power minus 3 newtons. డోంట్ సబ్స్టిట్యూట్ హియర్, చేయకండి. ఫస్ట్ ఫోర్స్ వాల్యూ ఎంతనో ఫైండ్ అవుట్ చేయండి, దాని తర్వాత మీరు సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ F ఉంది అంటే రిజల్టెంట్ ఎంత అవుతుంది మనకి? √2F అవుతుంది రైట్. అండ్ వన్ మోర్ ఫోర్స్ ఇస్ ఆల్సో దట్. ఈ గ్రీన్ కలర్ చూడండి, గ్రీన్ కలర్ ఎంత? గ్రీన్ కలర్ ఫోర్స్ ఇస్ సంథింగ్ లైక్ F డాష్. ఈ F డాష్ అండ్ √2F రెండు ఒకటే డైరెక్షన్ లో ఉన్నాయి కదా. సో F డాష్ వాల్యూ ఎంత? ఫైండ్ అవుట్ F డాష్ వన్స్. సో what is F dash value? Same 9 into 10 power 9 Q1 Q2 మళ్ళీ 2 into 2 4 micro into micro 10 power minus 12 by R square. R square is 2√2 whole square. Okay, so 4 into 2. So ikkada 4 gets cancelled. So 9 by 2 which is 4.5 into 10 power minus 3 newtons. Idi force. That is F dash. So what is resultant force? ఇదంతా మాయమైపోతుంది. ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, అంతే కదా. ఈ రెండు ఫోర్సెస్ కలిపే కదా మనం √2F రాసుకున్నాం. మళ్ళీ అవి రెండు ఎందుకు? తీసేసేయండి. ఇక్కడ ఈ చార్జ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఒకటేమో ఇట్లా ఎగ్జర్ట్ చేస్తుంది ఫోర్స్, ఇంకోటేమో కిందికి ఎగ్జర్ట్ చేస్తుంది, ఇంకోటేమో డయాగ్నల్ కి ఎగ్జర్ట్ చేస్తుంది రైట్. ఇవన్నీ ఫోర్సెస్ కలపాలి. ఎట్లా కలపాలి? వెక్టోరియల్లీ యూ హ్యావ్ టు యాడ్. అది ఖచ్చితంగా మైండ్ లో ఉండండి. ఇక్కడ FF ని 2F రాయట్లేదు, I took resultant that is √2F అంటే వెక్టోరియల్లీ నేను తీసుకుంటున్నా. ఇక్కడ కూడా this is F dash. What is this F dash? 4.5. Now what is the total force? ఈ రెండు ఫోర్స్ ఎందుకు యాడ్ చేస్తున్నాం మనం? రెండు ఒకటే డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తున్నాం. How much will be the total force? Simple. 9 10 power minus 3 కామన్ తీస్తే 9 plus 4.5 that is 13.5. So the force is 13.5 into 10 power minus 3 newtons. Simple. Okay na? So we will solve many numericals. No need to worry. ఇక్కడ క్వశ్చన్ చూడండి. N fundamental charges each of Q are distributed as 2 point charges separated by a fixed distance. Then the maximum to minimum force. Very interesting question, very simple question also. ఇప్పుడు నా దగ్గర ఒక 10 coulombs of charge ఉంది. ఓకే, 10 coulombs of charge ఉంది. దాన్ని డివైడ్ చేయండి అని చెప్పిన. ఇక్కడ చార్జ్ అనేది ఆల్వేస్ కన్జర్వ్డ్. నో డిస్ట్రక్షన్, నో వేస్టేజ్ ఆఫ్ చార్జ్, నథింగ్. ఎప్పటికీ కన్జర్వ్ అయ్యే ఉంటుంది. ఈ 10 coulombs ఒక కండిషన్ పెట్టిన. ఏంటిదా కండిషన్? ఈ 10 coulombs ని మీరు స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేసి ఒక సర్టెన్ డిస్టెన్స్ లో పెట్టాలి. మీ ఇష్టం, ఎట్లయినా స్ప్లిట్ చేసుకోండి. బట్ ఐ షుడ్ గెట్ మాక్సిమం ఫోర్స్. ఎట్లా స్ప్లిట్ చేస్తారు? విల్ యూ స్ప్లిట్ 2 into 2 8 4 6 or else 5 5?
ఎట్లా స్ప్లిట్ చేస్తారు? సి ఇక్కడ దీని ప్రోడక్ట్ చూడండి 16, దీని ప్రోడక్ట్ చూడండి 24, దీని ప్రోడక్ట్ చూడండి 25. ఇది మాక్సిమం వాల్యూ. ఇంతకంటే మాక్సిమం ప్రోడక్ట్ మీకు రాదు. అంటే మీకు స్ప్లిట్ చేసే ప్రాసెస్ లో ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 Q2 కదా. ఈ Q1 Q2 మాక్సిమం ఉండేది ఎప్పుడు? హాఫ్ ఆఫ్ ద స్ప్లిట్ చేస్తే. అండర్స్టూడ్? ఇఫ్ యూ హ్యావ్ n ఎలక్ట్రాన్స్, మీరు దీన్ని ఎట్లా స్ప్లిట్ చేస్తే మాక్సిమం ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది? రైట్, n/2 ఎలక్ట్రాన్స్, n/2 ఎలక్ట్రాన్స్. అంతే, అక్కడ మాక్సిమం ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది. మినిమం ఫోర్స్ ఎగ్జర్ట్ కావాలి అని అంటే 1 and 9. చూడండి, 1 into 9 9. ఇంతకంటే మినిమం వస్తుందా? రాదు. 1 into 9 or 9 into 1, ఎనీథింగ్. సో n ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో మినిమం ఫోర్స్ ఉండాలంటే హౌ విల్ యూ స్ప్లిట్? ఒక్క ఎలక్ట్రాన్ ఇక్కడ పెట్టండి. ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి? n-1 ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అది ఇక్కడ పెట్టండి. సో హియర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ మినిమం ఫోర్స్, హియర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ మాక్సిమం ఫోర్స్. సింపుల్, రైట్? అడిగింది అదే కదా, మినిమం టు మాక్సిమం ఫోర్స్ బేస్ ఎ రేషియో. క్లియర్ గా n వాల్యూ కూడా గ్రేటర్ దాన్ 2 అన్నాడు, అప్పుడే పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు 2 ఎలక్ట్రాన్స్ ఉంటే మినిమం 1-1 గా స్ప్లిట్ చేసుకోవచ్చు, అంతే. అదొకటే పాసిబిలిటీ. 1-1 గా స్ప్లిట్ చేస్తే అదే మాక్సిమం, అదే మినిమం అవుతుంది. 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాక్సిమం మినిమం చేంజ్ అవుతుంది. అందుకే కండిషన్ లో మనకి గ్రేటర్ దాన్ 2 అని ఇచ్చేసింది. నౌ వాట్ ఈస్ ద ఆన్సర్? F max. Distance ఏమే, డోంట్ వరీ అబౌట్ డిస్టెన్స్. రెండు దే ఆర్ సెపరేటెడ్ ఈక్వల్ డిస్టెన్సెస్. ఇచ్చిన ఎక్కడన్నా కండిషన్ సెపరేటెడ్ బై ఫిక్స్డ్ డిస్టెన్స్, రైట్? రైట్. సో F max ఇక్కడ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ చార్జెస్, ఎందుకంటే డిస్టెన్స్ ఇస్ కాన్స్టెంట్. K హౌఎవర్ కాన్స్టెంట్, అదే 1/4 కాన్స్టెంట్. F max by F minimum is nothing but ప్రోడక్ట్ ఆఫ్ చార్జెస్. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ చార్జెస్ ఎంత? n/2 into n/2 electron square, electron into electron, n/2 electron. ఇదెంత? n-1 n కాదు, సారీ, electron into 1 కదా, ఇది 1 electron. So I can cancel this. So what I am going to get? n square, ఇక్కడ క్యాపిటల్ n అని ఇచ్చిండు, సారీ I made a mistake. క్యాపిటల్ n తీసుకోండి. n square by 4 into n-1. So this is the answer. Simple. Maximum ఉండాలంటే ఎగ్జాక్ట్లీ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయండి, రైట్? మినిమం ఉండాలి అని అంటే ఒకటి 1 and n-1 గా డిస్ట్రిబ్యూట్ చేయండి. ఓకే, లుక్ ఎట్ నెక్స్ట్ క్వశ్చన్. 2 equal and opposite charges are placed at a certain distance apart and force of attraction between them is F. Let's say here is Q1, here is Q2. ఒకటి పాజిటివ్ చార్జ్, ఒకటి నెగిటివ్ చార్జ్. ఈ రెండింటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత? 1/4πε0 Q1 Q2/r². దీన్నే వాళ్ళు ఇచ్చింది ఎంత అంటే F అని ఇచ్చేసారు. సింప్లీ దే గేవ్ ఇట్ as F. ఓకే, కీప్ ఇట్ aside. ఈక్వల్ అన్నారు కదా, ఈక్వల్ అంటే మనకి Q1 Q2 ఎందుకు? డైరెక్ట్ Q1 తీసుకోవచ్చు. ఇది Q1 ని Q1 తీసుకోండి, ఇది కూడా Q1 తీసుకోండి. అప్పుడు మీకు ఆన్సర్ ఎంత అవుతుంది అంటే Q²/r² అవుతుంది. ఇది F. Now what they said? 75% of one is transferred to other. సార్ పాజిటివ్ నుంచి నెగిటివ్ పంపించాలా, నెగిటివ్ ఎక్కడైనా పంపించుకోండి, ఆన్సర్ సేమ్ అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. 75% అని అంటే ఇందులో ఎంత ఉన్నట్టు? ఇప్పుడు 1/4 ఉన్నట్టు కదా, 3/4 అటు పోయింది. అంటే హియర్ ఐఎమ్ లెఫ్ట్ విత్ Q/4. ఇక్కడ -Q ప్లస్ 3Q/4 యాడ్ చేసేసినాం. ఇంత ఉంది చార్జ్. మళ్ళీ డిస్టెన్స్ సపరేషన్ అంతే, సేమ్ డిస్టెన్స్. ఇక్కడ ఎంత డిస్టెన్స్, ఇక్కడ కూడా అంతే డిస్టెన్స్. నౌ వాట్ ఈస్ దిస్ వాల్యూ? Q/4 -Q ప్లస్ 3Q/4 అంటే ఇక్కడ -Q/4 వస్తుంది. సో one is -Q/4, one is plus Q/4, the other is minus Q/4. So what is the force here? Let's say it as F dash. ఇక్కడ F dash value ఎంత? 1/4πε0 Q1 Q2
క్యూ స్క్వేర్, ఇక్కడ నెగిటివ్ చార్జ్ పాజిటివ్ చార్జ్ కాబట్టి ఇక్కడ అట్రాక్షన్ ఉంటుంది. ఓకే, సో క్యూ స్క్వేర్ బై 16, 4 into 4 16 కదా, ఇంటూ ఆర్ స్క్వేర్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎఫ్ డాష్ అనేది 16 టైమ్స్ తగ్గింది. ఇక్కడ చూడండి 1/16 ఉంది కదా, అంటే 16 టైమ్స్ తగ్గింది. సో f by 16. Now the force becomes what? f by 16. f by 16 ఇక్కడ అట్రాక్షన్ ఉంటుందా రిపల్షన్ ఉంటుందా? అఫ్ కోర్స్ అట్రాక్షన్. ఎందుకో ఇక్కడ కూడా ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ చార్జ్ ఉంది, జస్ట్ లైక్ బిఫోర్. అండర్స్టూడ్? సో హియర్ ఆల్సో వి గెట్ అట్రాక్షన్. ఎప్పుడైనా కండక్షన్ ప్రాసెస్ లో ఇప్పుడు ఇక్కడ చార్జ్ లెట్స్ సే here I got 10 coulombs of charge. Here I got minus 20 coulombs of charge. ఈ రెండు తీసుకొచ్చి ఇట్లా జాయిన్ చేసి సపరేట్ చేసినాం. సార్ జాయిన్ చేస్తే డైరెక్ట్ జాయిన్ చేయాలా? మధ్యలో ఒక మెటల్ రాడ్ పెట్టినా కూడా జాయిన్ చేసినట్టే ఆ రెండింటి మధ్యలో. ఎప్పుడైతే ఈ రెండు జాయిన్ చేస్తామో చార్జ్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎట్లా? Q1 plus Q2 by 2, ఇక్కడ కూడా Q1 plus Q2 by 2 గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇందులో బోత్ ఆర్ ఇన్ ఫిజికల్లీ కాంటాక్ట్ అండ్ దెన్ సపరేటెడ్. జస్ట్ కొన్ని ఒక్క సెకండ్ నుంచి తీసేయండి అంతే సరిపోతుంది. సో 10 minus 20 ఓవరాల్ చార్జ్ ఎంత ఉంది? ఓవరాల్ చార్జ్ ఇస్ నథింగ్ బట్ టోటల్ చార్జ్, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ N1 plus N2 into E, ఇదే కాంటర్వేషన్ ఆఫ్ చార్జ్. సో 10 minus 20 is nothing but -10. అంటే ఓవరాల్ చార్జ్ ఎంత? -10. -10 divided by 2 -5. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో దీన్ని జాయిన్ చేసి సపరేట్ చేస్తే ఒక్కొక్క దాంట్లో -5 కూలం చార్జ్, -5 కూలమ్స్ ఆఫ్ చార్జ్ ఉంటుంది. అదేనా? క్వశ్చన్స్ అడగొచ్చు. First, the force of attraction is something F. When they are taken together and again separated by the same distance, what is the new force? New force అంటే ఇక్కడ ఏం చేంజ్ అయింది? ఓన్లీ ప్రోడక్ట్ 10 into -20, ఇక్కడ -5 -5. ఓకే, ఎప్పుడైనా అటాచ్ చేసి సపరేట్ చేసాం అనుకోండి ఖచ్చితంగా ఫోర్సెస్ ఆఫ్ రిపల్షన్సే అయిపోతాయి. ఇక్కడ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఎందుకు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది? ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే జాయిన్ చేస్తామో రెండు ఈక్వల్ గా చార్జ్ షేర్ చేసుకున్నప్పుడు ఫోర్సెస్ ఆఫ్ రిపల్షన్సే ఉంటాయి. అంటే అటాచ్ చేసి సపరేట్ చేస్తే మనకు వచ్చేది ఏంటిది? రిపల్షన్స్. అట్లా రిపల్షన్స్ అవుతాయి. సో దీనికి కంపారిజన్స్ అడగవచ్చు, అట్లా కూడా ఉంటాయి క్వశ్చన్స్. ఓకేనా? రైట్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. 3 point charges plus Q are kept at the vertices of an equilateral triangle of side L. Determine the magnitude and sign of the charge to be kept at the centroid so that charges at the vertices remains equilibrium అన్నాడు. అన్ని ఈక్విలిబ్రియం లో ఉండాలి. సింపుల్ గా చెప్పాలంటే సిస్టమ్ ఈక్విలిబ్రియం లో ఉండాలి. సార్ సిస్టమ్ ఈక్విలిబ్రియం లో ఉండడానికి చార్జ్ ఈక్విలిబ్రియం లో ఉండడానికి డిఫరెన్స్ ఏంటిది? There is a huge difference. See, what is the main difference? Here I got a triangle like this. ఎప్పుడైతే నేను ట్రయాంగిల్ అంటానో ఫ్యూ థింగ్స్ మీకు గుర్తుండాలి. ఏంటి ఆ ఫ్యూ థింగ్స్? See, this is median. This centroid divides in ratio 2:1. If I say this length is L, ఇది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఏది? సెంట్రాయిడ్. ఈ మొత్తం డిస్టెన్స్, ఈ మీడియన్ లెంత్ అవుతుంది అంటే √3L/2 అవుతుంది. You can use Pythagoras theorem. ఇది L, ఇది L/2. So if you use Pythagoras theorem, you will get √3L/2. దాన్ని 3 parts చేయాలి. 3 parts చేస్తే √3L/6. అంటే ఒక్క పార్ట్ ఎంత? √3L/6. Or else you can write √3L/6 కదా. సో దీన్ని 3 into 2 రాసుకోవచ్చు కదా, అదే కదా. సో 3 into 2 అంటే you will get L/2√3. అర్థమైందా? రైట్. అంటే ఒక్క పార్ట్. దిస్ ఈస్ వన్ పార్ట్. దిస్ ఈస్ వాట్? వన్ పార్ట్. ఓకే, రైట్. అంటే ఈ వచ్చిన వాల్యూ అనేది ఈ మీడియన్ వాల్యూ ఇంత ఉంటుంది. ఎంత? √3L/2 ఉంటుంది. అందులో 2 parts ఈ వర్టెక్స్ నుంచి సెంట్రాయిడ్ కి, మిగతా 1 part ఈ సెంట్రాయిడ్ నుంచి బేస్ కి. అంటే ఈ వాల్యూ ఎంత ఉంటుంది? ఇది L/2√3 ఉంటుంది. ఇది 2 parts. 2 into L/2√3 అంటే ఎంత? 2 క్యాన్సిల్ అయితే ఇది L/√3 ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సింపుల్, whenever there is a triangle, ఇది సైడ్ లెంత్ L అని ఇచ్చింది కాబట్టి క్వశ్చన్ లో L లో చెప్తున్నా.
ఈ సెంట్రాయిడ్ నుంచి వర్టెక్స్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అని అంటే L/√3. అది మీరు ప్రతిసారి చేయడం టైం వేస్ట్. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ బికాస్ ది సెంట్రాయిడ్ డివైడ్స్ ఇన్ 2:1 రేషియో. ఎట్లా వచ్చిందో ఇంతకుముందు చెప్పినా కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూ ఎంత L/2√3. మీ దగ్గర 9 రూపీస్ ఉన్నాయి. మీ ఫాదర్ ఏం చెప్పిండు, యూ షుడ్ డివైడ్ దిస్ 9 రూపీస్ అమాంగ్ యూ అండ్ యువర్ బ్రదర్ అన్న. అప్పుడు ఏం చేస్తారు, ఎన్ని పార్ట్స్ డివైడ్ చేసుకోవాలని మీరు అడుగుతారు. 2:1, నువ్వు 2 పార్ట్స్ తీసుకొని 1 పార్ట్ బ్రదర్ కి ఇచ్చా అంటాడు. ఈ 9 పార్ట్స్ ని ఫస్ట్ 3 పార్ట్స్ చేయాలి. 3 రూపీస్ 3 రూపీస్ 3 రూపీస్. ఓకే, 2 పార్ట్స్ 6 రూపీస్ మీరు తీసుకోండి, 3 రూపీస్ మీ బ్రదర్ కి ఇచ్చాడు. అట్లా రైట్. సార్ ఇప్పట్లో 9 రూపీస్ ఎవరు ఇస్తున్నారు సార్? మా అప్పుడు అంతే ఇచ్చిండు, అంత కూడా ఇవ్వలేదు, రూపాయి ఇచ్చిండు. సరేనండి. సో L/√3, L/2√3 రైట్, దీస్ ఆర్ ద రేషియో. ఇవి గుర్తుపెట్టుకుంటే హ్యాపీ, లేకపోతే మళ్ళీ టైం వేస్ట్. రైట్, ఒక్కొక్క దాని మీద ఎంత ఛార్జ్ ఉంది? ప్లస్ క్యూ ప్లస్ క్యూ ప్లస్ క్యూ ప్లస్ క్యూ ప్లస్ క్యూ, హియర్ ఆల్సో ప్లస్ క్యూ. ఓకేనా? మీరు సెంట్రాయిడ్ దగ్గర ఏ ఛార్జ్ పెట్టినా, ఒక 100 కూలమ్స్ తీసుకొచ్చి పెట్టినా అది ఈక్విలిబ్రియం లోనే ఉంటుంది. ఎందుకు సార్? ఎందుకు అని అంటే అన్ని ఈక్వల్ గా ఫోర్సెస్ ఎగ్జర్ట్ చేస్తాయి. ఇక ఇది సెంట్రాయిడ్, ఇది సెంట్రాయిడ్, ఇక్కడ క్యూఏ ఉంది, ఇక్కడ క్యూఏ ఉంది, ఇక్కడ కూడా క్యూఏ ఉంది. ఇక్కడ నుంచి ఇటు ఫోర్స్ పుల్ చేస్తూ ఉంటది. పుల్ ఆర్ పుష్ ఎనీథింగ్, ఇఫ్ ఇట్ ఈస్ అ నెగిటివ్లీ చార్జ్, ఇది ఇట్లా పుల్ చేసుకుంటారు, ఇది ఇట్లా పైకి పుల్ చేస్తారు, ఇది ఇట్లా పుల్ చేస్తారు. అండర్స్టూడ్? రైట్. సో ఆల్ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్. All forces are equal. How they are equal? In terms of magnitude. ఎందుకు అని అంటే let's say this is capital Q, నెగిటివ్ చార్జ్ అని అనుకుందాం. ఈ క్యాపిటల్ Q స్మాల్ q ప్రోడక్ట్ సేమే, ఇక్కడ QQ సేమే, ఇక్కడ QQ సేమే, అన్ని డిస్టెన్స్ కూడా L/√3. సో Q1 Q2 by R², అన్నిటికీ సేమే కదా. అన్నిటికీ సేమ్ అయితే డైరెక్షన్ సేమ్ కాదు కదా సార్. అప్పుడు ఎట్లయితుంది ఆన్సర్? సి, లెట్స్ సే ఇది ఒక ఫోర్స్ F అనుకుందాం. మీకు వెక్టర్స్ గుర్తుంటే ఈ కాన్సెప్ట్ అంతా సింపుల్ గా అయిపోతుంది. ఇది ఫోర్స్ F అనుకుందాం, ఇది కూడా ఫోర్స్ F అనుకుందాం. వీటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 120 degrees 120 degrees 120 degrees ఉంటుంది. ఓకే, సో నౌ ఈ ఫోర్స్ కాసేపు పక్కకు పెట్టండి. ఈ ఫోర్స్ కి రిజల్టెంట్ ఎంత? సో యూ కెన్ యూస్ parallelogram law. √(f²+f² + 2f² cos 120. f² + f² + 2f² cos 120 అంటే -1/2. ఇక్కడ 2 ఇక్కడ -f² + f² క్యాన్సల్ అంటే f వస్తుంది. ఆ f ఎగ్జాక్ట్లీ మిడిల్ లో వచ్చేస్తుంది. ఈ రెండు f పోయి f వస్తుంది. ఇప్పుడు ఈ f అండ్ ఈ f రెండు క్యాన్సల్ అవుతాయి బికాజ్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ ఆపోజిట్, విచ్ మీన్స్ దే ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఈక్విలిబ్రియం లో ఉన్నాయి. రైట్. సో మధ్యలో ఉన్న చార్జ్ మీద ప్రాబ్లం లేదు. ఇట్ ఈస్ ఎట్ రెస్ట్ ఆర్ ఇట్ ఈస్ ఇన్ ఈక్విలిబ్రియం. బట్ క్వశ్చన్ అది కాదు, మిగతా 3 చార్జెస్ కూడా ఈక్విలిబ్రియం లో ఉండాలట. అప్పుడు ఈ మధ్యలో ఎంత చార్జ్ ఉండాలి? ఏదైనా ఒక చార్జ్ తీసుకోండి, ఈ చార్జ్ ఈక్విలిబ్రియం లో ఉన్నాయంటే ఇవి కూడా ఈక్విలిబ్రియం లో ఉన్నట్టే, ఎందుకంటే ఇట్ ఫాలోస్ సిమెట్రీ. రైట్. సో హౌ టు డూ? సింపుల్. హియర్ ఐఎమ్ జస్ట్ ప్లేసింగ్ Q. నాకు తెలియదు అది పాజిటివా నెగిటివా ఏదో ఒకటి. బట్ హియర్ I strictly given it is a plus Q. చార్జ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది నాకు, మిగతావి కూడా ఉన్నాయి. ఇది ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే మిగతా అన్నిటికీ సేమ్. ఇప్పుడు చూడండి, ఈ ప్లస్ క్యూ మీద ఈ ప్లస్ క్యూ అనేది రిపెల్ చేస్తుందా అట్రాక్ట్ చేస్తుందా? ఇట్ విల్ ట్రై టు రిపెల్ బికాస్ దే ఆర్ లైక్ చార్జెస్. హియర్ ఆల్సో వి గాట్ ప్లస్ క్యూ. నౌ దిస్ ప్లస్ క్యూ విల్ ఆల్సో ట్రై టు రిపెల్. అప్పుడు ఈ ఫోర్స్ F అయితే ఈ ఫోర్స్ కూడా F ఉంటుంది. Yes or no? Right. Now think of this. In case ఇది పాజిటివ్ చార్జ్ అనుకోండి, ఇది కూడా ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఎగ్జర్ట్ అవుతాయి కదా. అంటే విచ్ మీన్స్ దిస్ విల్ ఆల్సో ట్రై టు అప్లై ఫోర్స్ ఇన్ దిస్ డైరెక్షన్. అప్పుడు ఈక్విలిబ్రియం లో ఉండే ఛాన్స్ ఉంటుందా? ఉండదు. బికాస్ ఎవ్రీ ఫోర్స్ రిజల్టెంట్ ఫోర్స్ అల్టిమేట్లీ ఈ డైరెక్షన్ లో వస్తుంది. అప్పుడు ఈక్విలిబ్రియం లో ఉండదు. సో ఈక్విలిబ్రియం లో ఉండాలంటే ఇట్ షుడ్ బి నెగిటివ్ చార్జ్. సో దిస్ మస్ట్ బి నెగిటివ్ చార్జ్. అంతే. ఇప్పుడు నెగిటివ్ చార్జ్ ఉంటే ఏంటి పరిస్థితి? ఇక్కడ చూడండి, FF ఉంది కదా, ఈ యాంగిల్ ఎంత? 60 degrees. F కి రిజల్టెంట్ ఎంత? దిస్ ఇస్ F.
This is F. This is resultant. How to find resultant? Again use parallelogram law. Under root of f square plus 2f square cos 60. Cos 60 value enta 1 by 2. So 2 cancel, root 3f. Yo konni gurtu pettukuntane better. Andulo 60 degrees okati. 60 degrees equal forces unnayanko resultant force root 3f vachestadi. Simple. Next 90 degrees. Root f square plus f square. Root 2f. Adi. Next 120 degrees. 120 degrees దగ్గర you will get exactly equal to f. f 120 degrees ఉంటే resultant ఎంత వస్తుంది? f వస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోండి, సింపుల్ గా అయిపోతాయి. సో దిస్ ఇస్ రూట్ 3f. సో ఈ రెండు తీసేస్తే మనకి రిజల్టెంట్ ఫోర్స్ రూట్ 3f వచ్చింది ఈ డైరెక్షన్ లో. ఇప్పుడు ఇది నెగిటివ్ చార్జ్ అన్నా కదా, నెగిటివ్ చార్జ్ అంటే ఇప్పుడు ట్రై టు పుల్. ఎంత ఫోర్స్ తోని పుల్ చేయాలి? అంతే ఫోర్స్ తోని పుల్ చేసుకోవాలి, అప్పుడే కదా ఇది ఈక్విలిబ్రియం లో ఉంటుంది. దట్స్ ఇట్. అర్థమైందా? అంటే ఈ రెండింటికి మధ్యలో ఫోర్స్ ఎంత ఉండాలి? రూట్ 3 times of f ఉండాలి. సో నౌ calculate the force between these two charges. How to find? Simple. Here I got q plus here I got q. ఇది of course negative. ఓకే, సో ఇక్కడ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అని రాసిన కాబట్టి మీరు మళ్ళీ మైనస్ సబ్స్టిట్యూట్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో ఆ ఫోర్స్ ఎంత వచ్చింది మనకి? రూట్ 3f వచ్చింది. దట్ రూట్ 3f షుడ్ బి హౌ మచ్? k q1 q2 by r square. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఆల్రెడీ నేను చెప్పిన, ఎంత? l by root 3. సో l by root 3 whole square. ఇది స్మాల్ k. ఓకేనా? ఇక్కడ f అంటే ఏంటిది? f is nothing but force between these two charges or force between these two charges. ఈ రెండు చార్జెస్ కి మధ్య ఫోర్స్ ఎంత? k q1 q2 అంటే q స్క్వేర్ కదా by l స్క్వేర్. రైట్, సబ్స్టిట్యూట్ చేయండి. రూట్ 3 k q స్క్వేర్ by l స్క్వేర్. ఇక్కడ ఎంత? k q క్యాపిటల్ q ఈ l స్క్వేర్ by రూట్ 3 which means పైకి 3 వచ్చేస్తుంది divided by l స్క్వేర్. సో ఇక్కడ k l స్క్వేర్, k l స్క్వేర్, ఇక్కడ ఒక q ఇక్కడ ఒక q cancel. Now what we are getting, and root 3 times it will cancel. So what I am getting, q value is nothing but q by root 3 వచ్చేస్తుంది. డైరెక్ట్ మనం ఈ ఆన్సర్ చూసేస్తాం, టిక్ కొడతాం. బట్ దట్స్ అ మిస్టేక్. ఎందుకు? దీనికి నెగిటివ్ చార్జ్ ఉంటుంది, ఇట్ షుడ్ బి మైనస్. ముందే చెప్పినా కదా, ఈ సిస్టమ్ అనేది ఈక్విలిబ్రియం లో ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఇది నెగిటివ్ చార్జ్ అయితేనే పాసిబుల్ అవుతుంది, లేకపోతే పాసిబుల్ కాదు. ఓకేనా? రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. మనము ఏదైతే మనము ఈ డైఎలక్ట్రిక్ వచ్చింది చూసిల్లా, డైఎలక్ట్రిక్ ఇన్సర్ట్ చేసే క్వశ్చన్, ఆ క్వశ్చన్ అన్నమాట. The force of attraction between two charges separated by certain distance in air. Certain distance in air. This is one charge. This is one charge. This is one charge. Certain distance. Let's say this distance is something like r. So ఇది q1, ఇది q2. ఆ ఫోర్స్ అనేది f1 అట. f1 రాసుకోండి, k వద్దులేండి, 1/4 pi epsilon అంటే రాసిద్దాం. 1/4 pi epsilon naught q1 q2 by r square. అది f1. Next, if the space between the charges is completely filled, not partially, completely filled, అప్పుడు డైరెక్ట్లీ కాన్స్టెంట్ కూడా ఇచ్చింది, ఎంత? 4. The force becomes f2 అట, which means again the same charges, same distance, బట్ ఇది ఒక డైఎలక్ట్రిక్ తోని ఫిల్ చేసినాం. ఆ డైఎలక్ట్రిక్ వాల్యూ ఎంత? k is equals to 4 అట. రైట్, మీకు గుర్తుందా హౌ వి డిడ్? ఈ f2 ని ఎట్లా రాసుకోవాలి ఇప్పుడు? 1/4 pi epsilon naught q1 q2 by r root k whole square లాగా రాయండి. r root k whole square లాగా రాయండి. ఓకే, సో హియర్ we can write this as 1/4 pi epsilon naught q1 q2 r root k whole square, right? Okay, fine. Next condition, if half of the distance between the charges is filled with same dielectric అంటే same k value ఉంటుంది. ఓకే, బట్ డిస్టెన్స్ అనేది హాఫ్ ఫిల్ చేసినాం.
దిస్ ఇస్ q1, దిస్ ఇస్ q2. డిస్టెన్స్ యాక్చువల్లీ డిస్టెన్స్ ఎంత రెండింటి మధ్యన r, ఇందులో హాఫ్ పోర్షన్ ఇస్ ఫిల్డ్. దేంతోని? డైఎలక్ట్రిక్ తోని. అంటే కెన్ ఐ సే ఈ డిస్టెన్స్ అనేది r/2 అని రాయొచ్చు, రైట్? సేమ్ డైఎలక్ట్రిక్ అన్నది కాబట్టి ఈ k వాల్యూ k నే ఉంటది, విచ్ ఇస్ 4. లేటర్ ఆన్ వి విల్ సబ్స్టిట్యూట్ దట్. నౌ వాట్ ఐ కెన్ రైట్, ఇది f3 అని ఇచ్చాడు. ఇక్కడ ఏం రాయొచ్చు? 1/4πε0 q1 q2 బై. సి ఎప్పుడైతే డైఎలక్ట్రిక్ ఉందో దాన్ని ఎఫెక్టివ్ డిస్టెన్స్ లాగా రాసుకోవాలి. మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పినా, రైట్? సి హియర్ ఎఫెక్టివ్ డిస్టెన్స్ లాగా రాయాలి. ఇదైనా మీకు ఇందులో కూడా, రైట్? ఇన్ ఆల్ దీస్ కేసెస్ వి రోట్ ఇట్ యాజ్ ఎఫెక్టివ్ డైఎలక్ట్రిక్. ఇక్కడ కూడా అదే పని చేయండి. ఆ లాజిక్ అర్థమైపోతే సింపుల్ అయిపోతుంది క్వశ్చన్. సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఇక్కడ ఎఫెక్టివ్ డిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే r/2 √k అవుతుంది. దిస్ ఇస్ ఎఫెక్టివ్. ఎప్పుడైతే డైఎలక్ట్రిక్ పెడతామో కంప్లీట్లీ ఫిల్ చేసాం అనుకో, కంప్లీట్లీ ఫిల్ చేసినాం, r డిస్టెన్స్ ఫిల్ చేసినాం కాబట్టి ఎఫెక్టివ్ డైఎలక్ట్రిక్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? r√k అవుతుంది. ఇక్కడ హాఫ్ ఫిల్ చేసినాం కాబట్టి r/2 √k అయింది. రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత? రిమైనింగ్ డిస్టెన్స్ ఇస్ r minus r/2, రైట్? నౌ ఇక్కడ డిస్టెన్స్ ఎట్లా రాయాలి అంటే r minus r/2 విచ్ ఇస్ ఫ్రీ స్పేస్ ప్లస్ r/2 √k హోల్ స్క్వేర్, రైట్? సో నౌ వీ షుడ్ ఫైండ్ ద రేషియో. అడిగింది అదే కదా, f1:f2:f3. సో హౌ టు ఫైండ్ దిస్ రేషియో? సింపుల్. చూడండి, ఫస్ట్ కేసులో f1 ఎంత వచ్చింది? 1/4πε0 q1 q2 by r². Next f2. What is f2 I got? Same 1/4πε0 completely fill చేసినాం డైఎలక్ట్రిక్ తోని. అప్పుడు ఎంత? q1 q2 r√k హోల్ స్క్వేర్. నెక్స్ట్ పార్షియల్లీ ఫిల్ చేసినాం. పార్షియల్లీ ఫిల్ చేస్తే అప్పుడు ఎంత వచ్చింది ఫార్ములా? 1/4πε0 q1 q2 by r/2 మైనస్, ఇక్కడ చూడండి r minus r/2 అంటే r/2 కదా, రైట్? సో r/2 ప్లస్ r/2 √k అని రాసేస్తా. r/2 ప్లస్ r/2 √k హోల్ స్క్వేర్, రైట్? నౌ ఐ కెన్ క్యాన్సిల్ దిస్ 1/4πε0 q1 q2 ఎవ్రీవేర్. సో ఇక్కడ నుంచి కూడా k వాల్యూ ఎంత? k వాల్యూ ఇస్ గివెన్ as 4. సబ్స్టిట్యూట్ చేయండి. 1/r² is 2, 1/√4 is 2. So 2r whole square, 4r² is 2. ఇక్కడ చూడండి, r/2 కామన్ తీసేస్తే you will get 1 plus √k. √k అంటే 2 because √4 is 2. 1 plus 2 which is 3. So 3r/2, then 3r/2 whole square you will get 9r² by 4. 4 పైన రాసేస్తాం. సో ఇక్కడ నుంచి r² కూడా క్యాన్సిల్ చేయొచ్చు. వాట్ వీ క్యాన్ డూ, సో 36 తో మల్టిప్లై ఆర్ ఎల్స్, అంతేనా? ఇక్కడ r/2 కామన్ తీసేస్తే యూ విల్ గెట్ 1 plus 2 హోల్ స్క్వేర్ 3r/2 హోల్ స్క్వేర్ అంటే 9r² by 4 అంతే. ఓకే, రైట్? సో యూ ఫైండ్ ద రేషియో హియర్. ఏం చేయండి? 36 తో మల్టిప్లై చేయండి. 36 is 2, 9 is 2, 36 అంటే 9 1s are 9 4s are 4 4s are 16. So this is the answer, which is f1 is 2, f2 is 2, f3. సో ఇది రేషియో. ఎప్పుడైతే మనకి డైఎలక్ట్రిక్ పార్షియల్ గా ఇన్సర్ట్ చేస్తామో ప్రాసెస్ ని ఇట్లా చేయాలి. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద లాస్ట్ న్యూమరికల్. So in this question, in a liquid medium of dielectric constant K and specific gravity 2, ఇక్కడ buoyant force కి రిలేట్ అయి ఉంటుంది. buoyant force యొక్క లిక్విడ్ స్పెసిఫిక్ గ్రావిటీ అంటే రిలేటివ్ డెన్సిటీ ఎంత ఇచ్చిండు? 2 ఇచ్చిండు. 2 identically charged spheres are suspended from a fixed point. Identically charged కాబట్టి generally they will repel. ఓకేనా? రైట్. సో of equal lengths, ఆ threads అనేవి ఈక్వల్ లెన్స్ ఉన్నాయి. Angle between them is 90 degrees. In another medium, సరే అనదర్ మీడియం గురించి తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ని ఇక్కడ దాకా అర్థం చేసుకుందాం.
క్వశ్చన్ పెద్దగా ఉంది వదిలేద్దాం కాదు. జనరల్ గా పెద్దగా ఉన్న క్వశ్చన్స్ లెంతీగా ఉండే స్కోప్ చాలా తక్కువ. అఫ్ కోర్స్ ఇది లెంతీగా ఉంటది. సో లెట్స్ అండర్స్టాండ్ హియర్ whenever I suspend two charges, ఈ టూ చార్జెస్ అనేవి దే విల్ ఎక్స్పీరియన్స్ సిమిలర్ చార్జెస్ అన్నాం కాబట్టి దే విల్ రిపెల్ ఈచ్ అదర్, రైట్? సో ఇది ఒక యాంగిల్ థీటా అని అనుకుందాం. యూ అబ్జర్వ్ దిస్ విల్ ఎక్స్పీరియన్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఇది కూడా సేమ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది, విచ్ ఈస్ డైరెక్టెడ్ అవే ఫ్రమ్ ద సెంటర్, రేడియల్లీ అవుట్వర్డ్స్. ఓకేనా? రైట్. ఇక్కడ మనకి లెంత్ ఇది ఎల్ అని ఇచ్చేసండి. అప్పుడు ఇది ఎంత అవుతుంది? ఎల్ సైన్ థీటా అవుతుంది. ఇది ఎల్ సైన్ థీటా అయితే ఇది ఎంత అవుతుంది? ఎల్ సైన్ థీటా అవుతుంది. ఓకేనా? సో డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ జనరల్లీ ఆర్ అని తీసుకుంటాం కదా, ఆ ఆర్ ఎంత ఇక్కడ 2l సైన్ థీటా. ఒక్కొక్క ఫోర్స్ ని క్లియర్ గా అర్థం చేసుకుందాం. ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎంత అవుతుంది? లెట్స్ సే దిస్ ఇస్ చార్జ్ q1 and q2. Both are identical charges. So Fe is nothing but 1/4 pi ఎప్సిలాన్ నాట్. ఎప్పుడు పెడతాం మనం? ఎప్సిలాన్ నాట్ అనేది ఫ్రీ స్పేస్ లో అయితే, ఇది ఒక మీడియం, డైఎలక్ట్రిక్ మీడియం K ఉంది. సో K ఎప్సిలాన్ నాట్ q1 q2 both are identical charges కాబట్టి q square by r square. r square అంటే ఎంత? 2l sin theta whole square. దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఒక్క ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఏముంటుందా? ఉండదు కదా. దీని వెయిట్ అనేది కిందికి యాక్ట్ అవుతా ఉంటది కదా. ఎంత అది? mg, రైట్? ఇక్కడ ఎంత ఉంటుంది? ఫోర్స్ టెన్షన్ ఉంటుంది. నౌ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఎ మీడియం. మనకి ఈ చార్జ్ మొత్తం చుట్టూ ఒక మీడియం ఉంది. మీడియం ఉంటే దీని పైకి బయాన్ ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది కదా, అప్ థ్రస్ట్, రైట్? సో దట్ అప్ థ్రస్ట్ ఐ విల్ రైట్ హియర్. బట్ అది ఎట్లా రాస్తానంటే పైకి జనరల్లీ అప్ థ్రస్ట్ ఉంటుంది, ఆ అప్ థ్రస్ట్ నేను కిందికే రాసుకుంటా. ఎట్లా? mg మైనస్ fb అని రాసేస్తా. ద సేమ్ థింగ్, పైకి పెట్టే వాళ్ళు కిందికి నెగిటివ్ అని పెట్టుకున్నా. ఓకే, సో దిస్ ఇస్ t. I can write this as t cos theta and I can write this as t sin theta. Now you carefully observe all these terms. ఏది ఎట్లా రాయొచ్చు? t cos theta is balancing mg minus fb. అవునా? రైట్. t sin theta is balancing electrostatic force. If I divide them, tt gets cancelled. tan theta ఎంత అవుతుంది? fe by mg minus fb అవుతుంది. ఓకేనా? దీన్ని ఫర్దర్ గా సింప్లిఫై చేయాలి. ఎట్లా సింప్లిఫై చేయాలి? సి ఈ fb ని నథింగ్ బట్ బయాన్ ఫోర్స్ v rho g. fb అంటే అప్థ్రస్టే కదా, అప్థ్రస్ట్ అంటే బయాన్ ఫోర్స్ v rho g. rho అంటే లిక్విడ్ డెన్సిటీ rho l అని అనుకున్నాం. ఓకే, సో నౌ వాట్ వీ కెన్ రైట్? mg మైనస్ fb ని ఏమని రాయొచ్చు? mg minus v f right. So here what I am writing, ఈ mg minus fb ని ఏమని రాస్తున్నా? v rho g అని రాస్తున్నా. ఇక్కడ mg ని వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ ఇంటూ g. ఇక్కడ డెన్సిటీ అంటే డెన్సిటీ ఆఫ్ సాలిడ్. మీరు ఈ బాబ్ ని అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి, ఈ బాబ్ మీద కిందికి వెయిట్ ఎగ్జర్ట్ అవుతుంది, పైకి బయాన్ ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది. ఈ కంప్లీట్ బాబ్ ఇమ్మర్స్ అయి ఉంది ఆ మీడియం లో. సో కంప్లీట్ వాల్యూమ్ వచ్చేస్తుంది. ఈ v అయినా ఇక్కడ ఉన్న v అయినా ఒకటే, v rho l into g. సో ఇఫ్ ఐ టేక్ కామన్ v rho s g కామన్ తీస్తే 1 minus rho l by rho s వచ్చేస్తుంది. ఈ v rho s g అంటే mg కదా, సో యూ విల్ గెట్ mg into 1 minus rho l by rho s. ఇది మనకు గుర్తుండాల్సిన ఫార్ములా. సో దీన్ని ఫర్దర్ గా ఏం రాసుకోవచ్చు అని అంటే tan theta which is equals to electrostatic force by mg 1 minus rho l by rho s, right? So this is the hint for this. ఈ క్వశ్చన్ మొత్తానికి ఇదే హింట్. ఈ ఫార్ములా గుర్తుంది అనుకోండి, అయిపోయినట్టు. ఇదంతా నేను సాల్వ్ చేసింది మీకు అది చెప్పడానికి, అంతే, సింపుల్. సో నౌ కమింగ్ టు ద క్వశ్చన్. ఇనీషియల్ గా ఈ రెండింటికి మధ్యన యాంగిల్ 90 డిగ్రీస్ ఉందట. దీన్ని ఎగ్జాక్ట్లీ హాఫ్ చేస్తే ఒక్కొక్క యాంగిల్ 45 డిగ్రీస్ కదా ఉంది. ఇప్పుడు ఈ బాబ్ మీద tan 45 ఎంత రాయొచ్చు? ఆల్రెడీ మనకు వచ్చింది కదా, ఎంత? tan theta is nothing but
electrostatic force mg into 1 minus rho L by rho S. ఇంతకుముందే ఈ ఫార్ములా డెరైవ్ చేసాం, ఇదే ఫార్ములా యూజ్ చేయండి. ఓకేనా? సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎంత? 1 by 4 pi epsilon naught. చూడండి, ఈ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎంత? 1 by 4 pi epsilon naught. ఎప్సిలాన్ నాట్ అంటే k epsilon naught, q square by 2l sin theta whole square. The same thing I am substituting. ఇక్కడ k ఉంటుంది, q square by k 2l sin theta whole square అయిపోయిందిగా, divided by Fe by mg, mg into 1 minus rho L by rho S. ఇక్కడ డెన్సిటీ ఆఫ్ మీడియం అనేది 2 ఇచ్చిండు, డెన్సిటీ ఆఫ్ సాలిడ్ ఎక్కడైనా సేమ్ సాలిడే విచ్ ఇస్ గివెన్ as 8. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటిది? డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. దాన్ని కంపేర్ చేస్తే 2 వచ్చింది, అంటే 2 గ్రామ్ పర్ cc అని అర్థం. ఇది 2 గ్రామ్ పర్ cc, ఇది ఎట్లయినా 8 గ్రామ్ పర్ cc ఇచ్చిండు. ఒకసారి క్వశ్చన్ రివైజ్ చేసుకోండి, చూడండి. రైట్, సో నౌ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్, సరే ఇది tan 45. నెక్స్ట్ కండిషన్ లో ఏంటిది? నెక్స్ట్ కండిషన్ లో యాంగిల్ అనేది 120 degrees ఉంది, దీన్ని హాఫ్ చేసుకోండి, అంటే ఒక్కొక్క యాంగిల్ ఎంత అవుతుంది? 60 degrees అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ అదే కాన్సెప్ట్. వాట్ ఈస్ దట్? tan 60 విచ్ ఈస్ ఈక్వల్స్ టు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇక్కడ ఉన్నంత ఉండదు, ఎందుకు? ఈ డిస్టెన్స్ వేరు. ఇక్కడ అంటే 12 sin theta, దట్ theta is how much? 45. ఇక్కడ theta వాల్యూ 60, సో ఇక్కడ డిఫరెంట్. సో ఇక్కడ డిఫరెంట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ 1 by 4 pi epsilon naught. ఇక్కడ డైఎలక్ట్రిక్ k డాష్ అట, సో k డాష్ ఇచ్చిండు అదే క్వశ్చన్ లో. మీరు కేర్ఫుల్ గా క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే సి ఇట్ ఈస్ గివెన్ k డాష్ ఇచ్చినప్పుడు అక్కడ యాంగిల్ అనేది 120 degrees. ఇక్కడ స్పెసిఫిక్ గ్రావిటీ 4, అంటే లిక్విడ్ డెన్సిటీ ఎంత? 4 ఇచ్చేసిండు. సబ్స్టిట్యూట్ చేయండి, k డాష్ q స్క్వేర్ బై r స్క్వేర్. r స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత? L sin 60 plus L sin 60, అంటే 2L sin 60. 2L sin 60 whole square by mg weight of the ball ఏం చేంజ్ అవ్వదు, సేమ్ బాల్స్ సేమ్ స్పియర్స్, మనం ఏం చేంజ్ చేయట్లేదు. బట్ ఇక్కడ లిక్విడ్ డెన్సిటీ డిఫరెంట్, ఎంత? 4. సాలిడ్ డెన్సిటీ సేమ్ 8. ఓకేనా? ఇక్కడ కూడా థీటా బదులు, ఈ థీటా బదులు 45 తీసుకోండి, 45. ఓకేనా? అయిపోయింది. ఇక్కడ రో ఎల్ బదులు టేక్ రో ఎల్ బదులు ఎంత? 2 ఇచ్చిండా? ఐ థింక్ 2. ఎంత ఇచ్చిండు స్పెసిఫిక్ గ్రావిటీ? ఎస్ 2, రైట్. సో 2 తీసుకోండి, అయిపోతుంది ఆన్సర్. ఇంకేముంది? 2 by 8, రైట్. సో దిస్ ఇస్ tan 45, దిస్ ఇస్ tan 60. ఈ రెండు డివిజన్ చేస్తే ఏమేమి క్యాన్సిల్ అవుతాయి టర్మ్స్? సి 1 by 4 pi epsilon naught, 1 by 4 pi epsilon naught, q square, mg. Got it? Right. So now tan 45 value 1 which is equals to ఇక్కడ 1 by 12 sin 45 కదా, 1 డివైడ్ చేస్తున్నా. Let's say this is 1, equation 1, this is equation 2. Divide 1 by 2. So tan 45 1 divided by tan 60 root 3 which is equals to, ఇక్కడ చూడండి 1 divided by k ఉంది 2l sin 45, 2l sin 45 whole square. 2l sin 45 అంటే 1 by root 2 కదా, ఈ root 2 అనేది 2 ని root 2 times క్యాన్సిల్ చేస్తుంది, అంటే root 2l whole square అవుతుంది, అంటే 2l square వస్తుంది. ఒకసారి మళ్ళీ కేర్ఫుల్ గా చూడండి, అర్థం కాకపోతే. డివైడెడ్ బై 1 minus 1 by 4 ఎంత? 3 by 4 అయిపోయింది, దీని పార్ట్ అయిపోయింది. కమింగ్ టు దిస్ పార్ట్, ఇక్కడ sin 60 అంటే root 3 by 2, 2 క్యాన్సిల్ అయ్యి root 3l whole square అంటే 3l square అవుతుంది. సో 1 by k డాష్ ఉంది కదా, సో k డాష్ 3l square divided by 1 minus 1 by 2 అంటే ఎంత వస్తుంది? 1 by 2 వచ్చేస్తుంది. నా ఫర్దర్ గా మనం ఇక్కడ l square ఇక్కడ l square కూడా క్యాన్సిల్ చేయొచ్చు, ఈ 4 అనేది పైన మల్టిప్లై అయిపోతుంది. సో ఇంకా ఫర్దర్ గా 4 by 6 డివైడెడ్ బై
4 by 6k divided by 2 by 3k dash, which is equals to 1 by root 3. ఈ మొత్తం టర్మ్ అక్కడ మల్టిప్లై చేసేసేయండి. 4 by 6k which is equals to 1 by root 3 multiplied with 2 by 3k dash. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి టర్మ్స్. I can cancel 2 2s, 2 3s. ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3 క్యాన్సిల్, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2 క్యాన్సిల్. ఇక్కడ k dash వాల్యూ ఎంత వచ్చింది? k వాల్యూ చూడండి, అంతేనా? k dash కావాలి కదా, సారీ, we want k dash value. How much we get? K by root 3. So this is the final answer. మనకు కావాల్సింది k dash, ఇది ఇటు పంపించేసేయండి, k ని ఇటు పంపించండి. సో ఫైనల్లీ ద డైఎలక్ట్రిక్ మీడియం, ఇంకొక డైఎలక్ట్రిక్ మీడియం ఎంత? అది ఈ k dash వాల్యూ ఎంత అడిగిందో అదే కదా అడిగింది. ఫైండ్ k dash which is k by root 3. సింపుల్ క్వశ్చన్, బట్ you should understand the concept of buoyant force. Okay na? So that is force between two charges. Everything మనం కూలంబ్స్ లా యూజ్ చేసేసినాం. ఎప్సిలాన్ నాట్ అయితే ఫ్రీ స్పేస్ అని, ఎప్సిలాన్ అయితే మీడియం అని, ఆ ఎప్సిలాన్ ని k into epsilon naught. K is dielectric. Like that we did all the numericals in this class. Next class లో ఇది సెకండ్ క్లాస్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్స్. థర్డ్ క్లాస్ లో మనము ఫోర్స్ ఫర్ కంటిన్యూస్ బాడీస్ డిస్కస్ చేద్దాం. దానికి కొంచెం పవర్ఫుల్ టెక్నిక్స్ లైక్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ యూజ్ చేసి ఆ రింగ్ కైనా, ఒక రాడ్ కైనా, ఒక సెమీ సర్క్యులర్ రింగ్ కైనా ఈ వీటి మీద ఫోర్సెస్ ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతాయి, రైట్? సో దీస్ థింగ్స్ we will discuss in the next class. Till then, keep studying, keep yourself busy. Thank you. Bye bye.